రోజుకొక్కసారి భోజనం చెయ్యటం. ఈ మధ్య దీన్ని ఓమాడని బాగా వింటున్నాం కదా, కానీ ఇదేదో కొత్త డైట్ అనుకుంటే పొరపాటే. అలా అని ఆకలితో మాడిపోవడం అస్సలు కాదు. ఇది మన శరీరంలోనే దాగి ఉన్న ఒక పవర్ఫుల్ బయోలాజికల్ స్విచ్ను ఆన్ చేయటం లాంటిది. అవును, చాలామందికి తెలియని, ఎప్పుడూ వాడని ఒక పురాతన స్విచ్ ఇది. ఒకసారి ఊహించుకోండి, ఒక పెద్ద గిడ్డంగికి డెలివరీ ట్రక్కులు వస్తూనే ఉన్నాయి ఆగకుండా. లోపల బాక్సులు పేరుకుపోతున్నాయి, సిబ్బందికి శుభ్రం చేయటానికి కూడా టైం దొరకట్లేదు. మనం రోజుకు 3-4 సార్లు తిన్నప్పుడు మన శరీరం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. దీనికంతటికీ కారణం ఒక్కటే: నిరంతరం ఎక్కువగా ఉండే ఇన్సులిన్. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సరే, మరి ఆ గిడ్డంగికి డెలివరీలో ఒక్కసారిగా ఆగిపోతే ఏమవుతుంది? అంటే మనం ఒక 23 గంటల పాటు ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలో గంటకి ఏం జరుగుతుందో చూద్దామా? ఆ ఒక్క భోజనం కోసం ఎదురుచూడటమనేది మన ఆరోగ్యం కోసం తీసుకునే అత్యంత శక్తివంతమైన నిర్ణయాల్లో ఒకటిగా ఎందుకు మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, టైమర్ స్టార్ట్ అయింది. భోజనం చేశాం. మొదటి 4 గంటలు. ఈ టైంలో మన శరీరం అప్పుడే తిన్న ఆహారం నుంచి వచ్చిన శక్తితో హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. అంతా నార్మల్గా ఉంటుంది. ఈ మొదటి దశలో ఇన్సులిన్ హీరోలా ఉంటుంది. ఇన్సులిన్ను ఒక వన్ వే వాల్వ్లా అనుకోవచ్చు. అంటే అది శక్తిని కణాల లోపలికి పంపిస్తుంది, కాని బయటకు రానివ్వదు. సింపుల్గా చెప్పాలంటే, రక్తంలో ఇన్సులిన్ ఉన్నంతసేపు మన కొవ్వు కణాలన్నీ లాక్ అయి ఉంటాయి. కొవ్వును కరిగించడమనే మాటే ఉండదు. అప్పుడు మిగిలిన శక్తంతా ఎక్కడికి పోతుంది? శరీరం ఈ అదనపు శక్తిని గ్లైకోజన్ రూపంలో లివర్లో, కండరాల్లో దాచిపెడుతుంది. ఇది మన జేబులో ఉన్న డబ్బులాంటిదన్నమాట. అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవచ్చు, కానీ అది చాలా తక్కువగా పరిమితంగా ఉంటుంది. సో ఈ దశలో అంతా మామూలే, ఇంకా అసలు మ్యాజిక్ మొదలవ్వలేదు. ఇప్పుడు చాలామంది ఫెయిల్ అయ్యే స్టేజ్కొచ్చాం. అదే 12 గంటల అడ్డంకి. ఇక్కడే మన శరీరం అసలైన పరీక్షను ఎదుర్కొంటుంది. ఎందుకంటే నిజమైన ఆకలి మొదలయ్యేది సరిగ్గా ఇక్కడే. ఈ టైంలైన్ ఒకసారి చూడండి. భోజనం చేసిన 4 గంటల తర్వాత ఇన్సులిన్ లెవెల్స్ పడిపోవడం మొదలవుతుంది. 4-8 గంటల మధ్య గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ పెరిగి బ్రెయిన్కి ఏదైనా తిను అని సిగ్నల్స్ పంపుతుంది. ఇక 8-12 గంటల మధ్య మన శరీరం జేబునో దాచుకున్న డబ్బుని, అంటే గ్లైకోజన్ను వాడటం మొదలుపెడుతుంది. ఈ టైంలోనే చాలామందికి నీరసంగా, వణుకుగా, చిరాకుగా అనిపిస్తుంది. అయ్యో, ఆకలితో చచ్చిపోతున్నామేమో అనుకుంటారు. కాని అసలు విషయం అది కాదు. అది కేవలం మన శరీరం ఈజీగా దొరికే ఇంధనానికి అలవాటు పడిపోవడం వల్ల వచ్చే ఫీలింగ్. అంటే శరీరం గ్లైకోజన్ వాడకం నుండి కొవ్వును వాడటానికి మారుతున్న సిగ్నల్ అన్నమాట. అంతే తప్ప ఇదేమి ఎమర్జెన్సీ కాదు. ఎవరైతే ఆ 12 గంటల అడ్డంకిని దాటుతారో వాళ్లకోసం శరీరం తన రహస్య ఖజానాన్ని తెరుస్తుంది. గ్లైకోజన్ నిల్వలు అయిపోగానే ఒక పెద్ద మెటబాలిక్ షిఫ్ట్ జరుగుతుంది. దాని పేరే కీటోన్ స్విచ్. ఆ రహస్యమేంటంటే, ఇన్సులిన్ లెవెల్స్ పూర్తిగా అడుక్కి పడిపోయినప్పుడు హార్మోన్ సెన్సిటివ్ లైపేస్ అనే ఒక స్పెషల్ ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. ఇదే మన కొవ్వు కణాలను అన్లాక్ చేసే మ్యాజిక్ కీ. చాలా రోజుల తర్వాత మన శరీరం నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా వాడుకోవడం మొదలుపెడుతుంది. శరీరం ఇలా కొవ్వును విడగొడుతున్నప్పుడు లివర్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కీటోన్స్ను తయారు చేస్తుంది. మన బ్రెయిన్ నేరుగా కొవ్వును వాడలేదు, దానికి గ్లూకోజ్ లేదా కీటోన్లు కావాలి. నిజం చెప్పాలంటే ఈ కీటోన్లు బ్రెయిన్కి ఒక సూపర్ ఫ్యూయల్ లాంటివి. గ్లూకోజ్తో పోలిస్తే ఇవి చాలా క్లీన్గా మండి తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. అందుకే 16 గంటల మార్కు దాటిన తర్వాత చాలామంది ఒక రకమైన మెంటల్ క్లారిటీని ఫీలవుతారు. నీరసంగా కాకుండా చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఫీలవుతారు. బ్రెయిన్లోని పొగమంచు తొలగిపోయి ఫోకస్ పెరుగుతుంది. ఆలోచించండి, మన పూర్వీకులు వేటకు వెళ్ళినప్పుడు ఆకలి వేస్తే మత్తుగా, నీరసంగా మారితే వేటాడగలరా? లేదు కదా. ఆకలి మనల్ని మరింత చురుకుగా మారుస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. సెల్యులర్ క్లీనింగ్, అంటే కణాలను శుభ్రపరచడం. దాదాపు 18 గంటల ఉపవాసం తర్వాత మన కణాల్లో ఆటోఫాజీ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ మొదలవుతుంది. ఆటోఫేజీ అంటే సెల్ఫ్ ఈటింగ్ అని అర్థం. ఇది మన శరీరం యొక్క ఇంటర్నల్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్. మొదటి స్టెప్లో మన కణాలు పాడైపోయిన ప్రోటీన్లు, సరిగ్గా పనిచేయని భాగాలను వెతుకుతాయి. రెండవ స్టెప్లో ఆ చెత్త చుట్టూ ఒక పొరను సృష్టిస్తాయి. మూడవ, చివరి స్టెప్లో ఆ చెత్తను విడగొట్టి కణాల రిపేర్ కోసం కొత్త, స్వచ్ఛమైన అమైనో యాసిడ్స్గా మారుస్తాయి. రోజంతా తింటూ ఉంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎప్పటికీ మొదలే కాదు. ఇప్పుడు చివరి గంటలకు వద్దాం. చాలామందికి వచ్చే పెద్ద డౌట్,
ఈ ప్రాసెస్లో శరీరం తనను తాను తింటుంటే మరి మన కండరాలు కరిగిపోవా? ఈ అపోహను తొలగించి ఉపవాసాన్ని ఎలా సరిగ్గా ముగించాలో చూద్దాం. కండరాలు పోతాయనేది ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజానికి దానికి పూర్తి వ్యతిరేకం జరుగుతుంది. ఇలాంటి ఉపవాసం సమయంలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటే హెచ్జీహెచ్ ఏకంగా 1300% కంటే ఎక్కువగా పెరుగుతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. నమ్మగలరా? ఈ హెచ్జీహెచ్ మన కండరాలను కాపాడే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన శరీరం చాలా తెలివైంది. ఇంట్లో చలిగా ఉందని బయట కట్టెల షెడ్డు నిండా కట్టెలు పెట్టుకుని ఎవరో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని కాల్చరు కదా, అలాగే మన శరీరం కూడా. కొవ్వు రూపంలో బోలెడంత శక్తి ఉన్నప్పుడు కండరాలను ఎందుకు కాల్చుకుంటుంది? మొదట కొవ్వునే వాడుకుంటుంది. 23 గంటల తర్వాత తినే సమయం వస్తుంది. ఇక్కడ ఏం తింటున్నామనేది చాలా చాలా ముఖ్యం. పిజ్జా బర్గర్లతో ఉపవాసాన్ని ముగిస్తే ఇంతసేపు శుభ్రపడిన సిస్టమ్ని మళ్లీ చెత్తతో నింపినట్లే. మొదట ప్రోటీన్తో మొదలుపెట్టండి. శరీరం రిపేర్ కోసం అమైనో యాసిడ్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తరువాత ఆరోగ్యకరమైన కొవ్వులను జోడించండి. ఇక చివరగా పొటాషియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కోసం ఆకుకూరలు తినండి. సరే, ఇదంతా విన్న తర్వాత ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాలని అనిపిస్తోందా? అయితే ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ టిప్సున్నాయి. గుర్తుంచుకోండి, ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా మొదలుపెట్టడం చాలా ముఖ్యం. మొదటి వారం శరీరం కొత్త పద్ధతికి అలవాటు పడటానికి కాస్త సమయం తీసుకుంటుంది. తలనొప్పి, నీరసం రావచ్చు. ఎందుకంటే ఇన్సులిన్ తగ్గినప్పుడు కిడ్నీలు సోడియంను బయటకు పంపేస్తాయి. దీనికి పరిష్కారం చాలా సింపుల్. ఉపవాస సమయంలో నీటిలో చిటికెడు సముద్రపు ఉప్పు కలుపుకొని తాగడమే. ఇది చాలా వరకు తలనొప్పిని ఆపగలదు. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక: ఈ పద్ధతి అందరికీ సరిపోదు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఈటింగ్ డిజార్డర్స్ చరిత్ర ఉన్నవాళ్లు, లేదా డయాబెటీస్, బీపీకి మందులు వాడుతున్నవాళ్లు, ఇలాంటివాళ్లు దీన్ని ప్రయత్నించే ముందు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆకలి అనేది భయపడాల్సిన ఒక ఎమర్జెన్సీనా, లేక మనం నేర్చుకోవాల్సిన, నియంత్రించాల్సిన ఒక సిగ్నలా? మనం ఇప్పుడున్న ఫుడ్ కల్చర్ మనల్ని ఆకలికి భయపడేలా చేస్తుంది. కానీ ఓమాడ్ బరువు తగ్గడం కంటే ఎక్కువేస్తుంది. అది మనల్ని షుగర్ లెవెల్స్కి బానిసలుగా కాకుండా మన శరీరం తనను తాను బాగుచేసుకునేందుకు అవకాశమిస్తుంది.